అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఇదేం ట్విస్టు. మనం ఆశించినది దొరికినప్పుడు, కోరుకున్నది చేరుకున్నప్పుడు, ఇలా జరిగితే బాగున్ను అనుకునేది జరిగినప్పుడు మనలో తెలియని ఓ అనుభూతి కలుగుతుంది. అది ఎన్ని కోట్లిచ్చినా కొనలేనిది. అది అంతులేని సంపద. ఎవరు మన నుంచి దోచుకోలేనిది. ఒకవేళ అదే అనుకున్నది తేడాగా జరిగితే ఏం జరుగుతుందో చెప్పేదే ఈ కథ. తనని మొదటిసారి ఓ గుడిలో చూశాను. పచ్చరంగు ఓని, పొడువాటి జడ, కొప్పు నిండా సన్నజాజులు, మెడలో మెరిసే ఆ రవ్వల నెక్లెస్, తన కాలి మువ్వల సవ్వడి, వీటన్నింటితో పాటు మెరిసే ముత్యం లాంటి తన ముఖం చూసిన మొదటి క్షణంలోనే నన్ను ఆకర్షించాయి. ఇంత అందాన్ని ఇంతవరకు ఇంతసేపు నేనెప్పుడూ చూడలేదు. దూరంగా నిల్చొని తన అందాన్ని ఆస్వాదిస్తున్నా. ఎంత తిప్పుకున్నా తన కళ్ళు అయస్కాంతంలా నన్ను లాగేస్తున్నాయి. మాట్లాడాలన్న ఆశ లోపల పెరుగుతూనే ఉంది. ఏమనుకుంటుందోనన్న భయం కూడా ఓవైపు. మనసుకి కాస్త నచ్చ చెప్పాలని పరిగెత్తుకుంటూ ఒక చోటికి చేరాను. తొందరపడకు మనసా, ఇంకాస్త సమయాన్నివ్వు. తన అందం అపురూప దర్శనం. తన నవ్వే మనకో వరం లాంటిది. తొందరపడి నలుగురిలో నవ్వుల పాలవ్వటం మనకవసరమా? నువ్వే చెప్పు అంటూ నా బుజ్జి మనసుకు అర్థమయ్యేలా బుజ్జగించాను. కాసేపటికి కుదుట పడింది నా మనసు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఆ అందాల దేవత కనిపించలేదు. మొత్తం వెతికాను, కానీ అప్పటికే తను వెళ్ళిపోయిందనుకుంటా. చాలా బాధపడ్డాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో తన రూపం అనుకొని బయలుదేరాను. ఎన్ని రోజులైనా తన అందం నా కళ్ళెదుట అలానే నిలిచిపోయింది. ఎక్కడ మువ్వల సవ్వడి వినిపించినా తనేమో అనుకునేవాడిని. పొడువాటి జుట్టు కనిపిస్తే ఆగిపోయేవాడిని. తనో కాదో చూసేవాణ్ణి. కలలో కూడా తన రూపమే నన్ను తన మాయలో పడేసింది పూర్తిగా. కొన్నాళ్లకు అన్నయ్య పెళ్లి సందడిలో ఉన్నారందరూ. నేను కూడా స్నేహితులతో వచ్చిపోయే చుట్టాలతో ముచ్చట్లు పెట్టుకున్నాను. ఇంతలో ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మన్నారు నాన్నగారు. ఇప్పుడే వస్తా అని చెప్పి స్టేజ్ ఎక్కాను. నాన్నగారి భుజం పైన చెయ్యి వేసి నిల్చున్న ఫోటో కోసం. కెమెరామ్యాన్ స్మైల్ ప్లీజ్ అని చెప్పాడు. ఇంతలో ఎదురుగా ఓ చూపైతే నన్ను గుడిలో పలకరించిందో అదే అందం ఎదురుగా. దేవత మళ్ళీ కరుణించింది. నా చూపంతా తనపైనే. కెమెరామ్యాన్ ఒకవైపు పిలుస్తున్నాడు. మళ్ళీ కళ్ళన్ని దింపితే తను దొరకదేమోనన్న భయం లోపల. నాన్నగారు భుజం తట్టి పిలిచారు కెమెరా వైపు చూడమని. చూసి చిన్న నవ్వు విసిరాను. మళ్ళీ నా చూపులు తన కోసం వెతికాయి. అక్కడ తను లేదు. చుట్టూ తన కోసం కాళ్ళని పైకి లేపి మరీ చూస్తున్నా. ఎక్కడా కనిపించట్లేదు తను. అనుకునే లోపు స్టేజ్ పైకి తను వాళ్ళ అమ్మగారు కలిసి ఫోటో కోసం వస్తున్నారు. నేను దిగబోయా. నాన్నగారు ఆగమన్నారు. తను నా పక్కన నిల్చుంది. ఇంకేముంది, నా గుండె వన్డే మ్యాచ్లా పరుగులు తీస్తూనే ఉంది. ఈ అందాల దేవత నా పక్కన నిల్చుందా? ఏం అదృష్టం ఇది అనుకున్నా. తను నా వైపు చూసి చిన్న నవ్వు విసిరింది. గాలి తుఫాను తాకినట్టనిపించింది. నేను చిన్నగా నవ్వాను. ఇంతలో నాన్నగారు పిలిచారు. నన్నడిగారు, ఎవరో గుర్తుపట్టావా నాన్న అని. లేదు, గుర్తు రావట్లేదని చెప్పాను. మీ రత్నం పిన్నీరా అని చెప్పారు. ఓ అవునా అనుకుని ఏంటి పిన్నీనా అనుకున్నా లోపల. అంటే తను నాకు చెల్లి అవుతుందా? నాన్నగారు మీ చెల్లిరా, మర్చిపోయావా? చిన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు. మీరిద్దరూ ఆడుకునేవారు కూడా. ఇంకా ఎన్ని చెప్పినా ఏం లాభం? నా ఫ్యూజులు అప్పటికే ఎగిరిపోయాయి. ఇన్నాళ్ళు అందాల దేవత, కలల రాకుమారి అనుకుని ఈ 2 ఏళ్లలో ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చెల్లని పిలిచాను. ఇంత ఎదురు చూస్తే చెల్లి అంట అనుకుని కృంగిపోయాను. అయినా ఈ వరసలేంటో, దేవుడు చాలా కఠినాత్ముడు. చూసి చూసి సురక పెడతాడు అనుకున్నా. ఇంకా ఏం చెయ్యలేక ఇంతలో తను అన్నయ్య బాగున్నారా అంది. మండిపోయింది లోపల. చీనా బతుకు అనుకున్నానింక. ఎంత కష్టంగా ఉన్నా చెల్లి అని పిలవాల్సొచ్చింది. జన్మలో ఇంకా అందాన్ని ఆస్వాదించను, కలలు కూడా మానేస్తా అనుకొని నిశ్చయించుకున్నా ఆ రోజు.
కొన్ని కలలు నిజమైతే ఎంత బాగుంటాయో అవే కలలు తేడా కొడితే ఇలానే ఉంటుంది అనుకున్నా. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.